ఊహించుకోండి, మీరు అంత శక్తివంతులయుంటే రెండింటినీ నాశనం చేసే స్థితి. చివరి వరకు ఉండండి, ఈ నిజం మీను కదిలిస్తుంది. ఇది బర్బరిక్ కథ. కేవలం 3 బాణాలు ఉన్న ఒక బాలుడు, కాని ఒక్క శ్వాసలో కురుక్షేత్రాన్ని ముగించే శక్తి ఉన్నవాడు. అతని ప్రతిజ్ఞ, ఎవరైతే ఓడిపోతున్నారో వారికోసం నేను పోరాడుతాను. వినడానికి గొప్పగా అనిపిస్తోంది కదా, కాని ఆ వాగ్దానం ఒక పెద్ద విపత్తుకి దారితీసింది. ఎందుకంటే అతను బలహీనమైన వైపు చేరిన క్షణమే వారు బలమైన వారవుతారు. అప్పుడు బర్బరీక్ మళ్లీ వైపు మార్చాలి. మళ్లీ అంతం లేని చక్రం, ఒక ఎండలేని వినాశన చక్రం. 2 సేనలు, ఒక అంతులేని లూప్. ఎవ్వరూ బ్రతకరు. శ్రీకృష్ణుడు దీనిని స్పష్టంగా చూశాడు. అప్పుడు అన్నాడు, నీ ధర్మం నువ్వు కాపాడాలనుకున్న వారినే నాశనం చేస్తుంది. బర్బరీక్ శక్తి వరం కాదు, అది ఒక ప్రమాదకరమైన విరోధాభాసం. దాన్ని ఆపడానికి ఒక్కటే మార్గం, ఊహించలేని నిర్ణయం. ఏ వైపు ఎంచుకోని యోధుడిని తొలగించడం. కాబట్టి బర్బరీక్ నమస్కరించాడు. తన ఖడ్గాన్ని ఎత్తి తన తలనే అర్పించాడు. భయంతో కాదు, స్పష్టతతో. తన చివరి శ్వాసతో ఒక కోరిక కోరాడు, యుద్ధాన్ని కొండపై నుంచి చూడనివ్వండి. యుద్ధం ముగిసింది. విజయ ఢంకాలు మోగాయి. అతని వేరైన తలను విందుకు తీసుకువచ్చారు. ఆ తల మాట్లాడింది. కృష్ణుడు గెలిచాడు. అహంకారం ఓడిపోయింది. సభ అంతా నిశ్శబ్దమైంది. ఇప్పుడు మీరు చెప్పండి, మీ శక్తి ప్రపంచాన్ని నాశనం చేస్తుందని తెలుసుకుంటే మీరు ఇంకా పోరాడుతారా, లేక ప్రపంచాన్ని కాపాడేందుకు వెనక్కి తగ్గుతారా? ఈ కథ మీ హృదయాన్ని తాకితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఫాలో అవ్వండి. అగ్నిలా చెప్పబడే ప్రాచీన సత్యాల కోసం.